వరుస దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతోంది. పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. ముందు జాగ్రత్తగా క్రిమియాలో జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రష్యన్ అధికారులు రద్దు చేశారు. సాధ్యమైనంత వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంధన సదుపాయాలు, చమురు శుద్ధి కేంద్రాలపై కీవ్ దాడులు చేయడంతో క్రిమియాలో తీవ్ర అంతరాయం నెలకొంది. వాహనదారులకు, ప్రభుత్వేతర సంస్థలకు ఇంధన విక్రయాలను నిలిపివేశారు. విరామం ఇవ్వకుండా యుక్రెయిన్ ప్రతిరోజు వందల డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో మాస్కో ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే యుక్రెయిన్లోని దక్షిణ ఒడెసా ప్రాంతంపై రష్యా విరుచుకుపడింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి, విశ్లేషణ చేయడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ అందె సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, రష్యా బార్డర్ దాటి యుక్రెయిన్ ఇప్పుడు రష్యాకు హార్ట్ లాంటి మాస్కోను టార్గెట్ చేస్తోంది. అంటే ఈ డీప్ స్ట్రైక్ వెనుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటారు? ఎందుకు లోపలికి వచ్చి మరి దాడులు మొదలుపెట్టింది యుక్రెయిన్? ఇదే కారణం రష్యా యుక్రెయిన్ యుద్ధానికి. ఎందుకంటే యుక్రెయిన్ నాటోలో చేరతానంటే రష్యా అభ్యంతరం చెప్పింది. యుద్ధానికి మూల కారణం అదే. ఎందుకంటే యుక్రెయిన్ మాస్కోకు దరిదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి నాటోలో చేరితే మాకు అమెరికా నుంచి, నాటో నుంచి ప్రమాదం. వాళ్ళ అనేక మిజైల్స్ అందుబాటులో ఉంటుంది మన రాజధాని, కాబట్టి నాటోలో చేరొద్దని చెప్పేసి పుతిన్ రిక్వెస్ట్ చేశాడు. అదివరకు జెలెన్స్కీకి ముందున్నటువంటి ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. జెలెన్స్కీ అధికారంలో వచ్చిన తర్వాత చేరటానికి నిర్ణయించుకోవడంతో ఈ యుద్ధం మొదలైంది. ఇది మొదటి అంశం. రెండవది, పేరుకు ఉక్రెయిన్ రష్యా వార్ అని మనం అంటున్నా, అసలు వాస్తవానికి అమెరికా, యూరప్ కలిసి రష్యా మీద యుద్ధం చేస్తున్నాయి ఉక్రెయిన్ ముందు పెట్టి. ఎందుకంటే ఇప్పటి వరకు 22 నుంచి ఇప్పటి వరకు 4 ఏళ్లలో $132 బిలియన్ సహాయం చేశారు ఉక్రెయిన్కు. $132 బిలియన్ విలువైన ఆయుధాలు సప్లై చేశారు. దాంట్లో $67 బిలియన్ ఆయుధాలు అమెరికా ఒకటే పంపింది. తర్వాత దరిదాపు జర్మనీ ఒక $5 బిలియన్ విలువైనటువంటి ఆయుధాలు పంపింది. యూరోపు తదితర 36 దేశాలు, మిత్ర దేశాలు అన్ని కలిపి అవి ఒక 67 బిలియన్ పౌండ్స్, అదే యూరోస్ సంబంధించినటువంటి సహాయం చేసినాయి. కాబట్టి వీటన్నిటి సహాయం, యుద్ధ సామాగ్రి దరిదాపు $130 బిలియన్ సహాయం చేసినాయి. యుద్ధ సామాగ్రి, డాలర్ సహాయం కాదు, సామాగ్రి, యుద్ధ ఉపయోగించేటువంటి ఆయుధాలే. ఇదే కాకుండా ప్రపంచంలో ఎగుమతి చేసిన ఆయుధాలలో ఈ కాలంలో, ఈ 4 ఏళ్లలో ప్రపంచం మొత్తం ఎగుమతి చేసిన ఆయుధాల్లో 41% ఉక్రెయిన్కే ఎగుమతి చేశారు. 41% ఆయుధాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు ఎగుమతి చేసినటువంటి ఆయుధాల్లో 41% ఒక ఉక్రెయిన్కి చేశారు. కాబట్టి ఈ స్థాయిలో మనం చూస్తే ఉక్రెయిన్ చేయట్లేదు యుద్ధం, అమెరికా, యూరప్ దేశాలు, నాటో దేశాలు అన్ని కలిపి రష్యా మీద ఈ యుద్ధం చేస్తున్నాయి అనేది మనం మొదట అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత రెండవది, ఆయుధ పోటీ కానీ, సైన్యం కానీ, ఇంకేదైనా కూడా రష్యాతోటి ఉక్రెయిన్ పోటీ పడలేదు. కానీ రష్యా తన ఆయుధ సంపత్తిని ఉపయోగించడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అందులో దరిదాపు ఒక 25% మంది ఉక్రెయిన్ ప్రజల్లో రష్యన్స్ 20% ఉన్నారు. అట్లాగే డాన్స్కీ, వీళ్ళు రష్యా ఆక్రమించినటువంటి ప్రాంతంలో 42% మంది రష్యన్లు ఉన్నారు. కాబట్టి అడ్డగోలుగా ఉన్నటువంటివన్నీ ఉపయోగించి ప్రజల్ని చంపేయటానికి రష్యాకు ఉన్నటువంటి అడ్డంకి అది. అందువలన ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రష్యా ఆర్థిక జీవనాడి ఆయిల్ సప్లై కాబట్టి ఆయిల్ బావుల మీద ఎక్కుపెట్టి ఈ నాటో దేశాలు కానీ, అమెరికా కానీ, ఉక్రెయిన్ కానీ మొత్తం కలిసి దాడి చేస్తున్నాయి. కాబట్టి రష్యా ఈ విధమైనటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. బహుశా ఉక్రెయిన్ ఇట్లా 2000 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి వాటి ధ్వంసం చేస్తుందంటే రేపు రష్యా కూడా ఇంతకన్నా భయంకరమైనటువంటి ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజమే మీరు అన్నది ఏమిటంటే, మనం దిగుమతి చేసిన దాంట్లో దరిదాపు జూన్లోనే దరిదాపు 23 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసుకుంది భారతదేశం. మనం ఇప్పటికి కూడా మన ఇంధన సరఫరాలో రష్యానే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అమెరికా, ఇతర దేశాలు బలవంతంగా అమెరికా నుంచి కొనమంటే అమెరికా నుంచి కూడా కొంటున్నాం మనం ఎక్కువ ధర. అట్లాగే ఈ మధ్య అమెరికా ఒత్తిడి చేస్తుంది. మదురో దేశం నుంచి కూడా, వెనుజులా నుంచి కూడా గతంలో నిషేధం విధించింది. ఇప్పుడు వెనుజులా నుంచి కూడా మీరు కొనాలని బలవంతం చేస్తుంది. ఎందుకంటే వెనుజులా ఇప్పుడు ఆయిల్ బావుల్లో పెట్టుబడులు పెట్టిందంట
అమెరికన్ ఇన్వెస్టర్లే. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా కొనమని చెప్పేసి అడుగుతున్నారు. వద్దని నిషేధం ఇచ్చింది. రష్యా మీద నిషేధం విధించింది కొన్నాళ్ళు, వెనుజులా మీద నిషేధం ఇచ్చింది. ఇరాన్ నుంచి కూడా మనం దిగుమతి చేసుకోవడానికి నిషేధించింది. గత 7 ఏళ్లుగా మనం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవట్లే, ఆపేశాం అమెరికా ఒత్తిడి మేరకు. అట్లాగే వెనుజులా నుంచి ఆపేశాం. తర్వాత రష్యా నుంచి కూడా ఉక్రెయిన్ యుద్ధం కాంచి ఆపేసింది. మళ్ళీ ఆ తర్వాత అనుమతిస్తున్నాం అన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి భారతదేశం ఎదుర్కొంటుంది. కాబట్టి సహజంగానే రష్యాలో కనుక ఆయిల్ క్రైసిస్ వస్తే ఆ మేరకు ఇండియా మీద కూడా పరోక్ష ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే. అదే అందరికీ ఉన్నటువంటి డౌట్ అదే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నటువంటి రష్యా యుక్రెయిన్ వేసేటువంటి ఈ డ్రోన్లని ఎందుకు అడ్డుకోలేకపోతోంది అన్నది అందరికీ ఉన్నటువంటి అనుమానం. అడ్డుకుంటుంది, కానీ అన్నిటిని అడ్డుకోవటం సాధ్యం కాదు. ఇప్పుడు ఇరాన్ ప్రయోగిస్తే ఇజ్రాయెల్ మీద అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ మీద అక్కడక్కడ బాంబింగ్ జరిగింది, ఇరాన్ బాంబింగ్. కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే సమగ్ర 100% అడ్డుకోవటం కష్టం అనేది తేలిపోతుంది. ఎంతో కొంత మిస్ అయ్యి వచ్చినటువంటివి కొంత డిస్ట్రక్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేది ఇజ్రాయెల్ ఉదాహరణ చూసినా. డిఫెన్స్ సిస్టమ్ ఎఫిషియన్సీ పైన కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఇప్పుడు ఉపయోగించినటువంటి ఈ మిజైల్స్ కావుగా, డ్రోన్సే కదా. అవును. కాబట్టి డ్రోన్స్ని ఆపటంలో కొంత పర్సంటేజ్ బహుశా మినహాయింపు ఉండి ఉండొచ్చు. సో ఇప్పుడు ఎకానమీకి మెయిన్ సోర్స్ అయినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు రష్యాకి అదే లైఫ్ లైన్. దాన్ని ఇప్పుడు యుక్రెయిన్ టార్గెట్ చేసింది. దాన్ని ఎందుకు ఫోకస్ చేసినట్టు సార్? ఎకనామిక్ లాస్ కోసమేనా? ఖచ్చితంగా. ఇప్పటికే అమెరికా ఎప్పటి నుంచో రష్యాని ఆర్థికంగా దివాళా తీర్చడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాంట్లో చైనా మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయిల్ వలన రష్యాకు మెయిన్ రెవెన్యూ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మన మీద నిషేధం పెట్టారు. కాబట్టి చైనా ఎట్లాగో వినదు, నిషేధం పెట్టలేదు, దిగుమతి చేసుకుంటూనే ఉంది. మెయిన్ సోర్స్ చైనానే ఎక్స్పోర్ట్కు. నెంబర్ 2 భారతదేశం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రష్యాని ఆయుధ విషయాల్లో ఇంకొంచెం శృతిమించితే యుద్ధం, ఆటమిక్ మిజైల్స్ కనుక ప్రయోగిస్తే కష్టం అయింది ప్రపంచ దేశాలకు. అందుకని ఈ పరిమిత యుద్ధంలోనే డిస్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పుతిన్ కనుక డిఫెన్షియల్ బడ్జెట్ అనుకుంటే అవి కూడా బయట తీసే అవకాశం ఉంది. అందుకని ఏదేమైనా ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. తర్వాత రెండోది, భారతదేశానికి ఇంధన సంక్షోభం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇంకోటి ఉంది.